సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాతు. ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు నా అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ సాయిరామ్. నాకు చిన్నప్పటి నుంచి దేవుడన్నా, పూజలన్నా ఎంతో ఎక్కువ ఇష్టం. చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి నాకు కనిపించని భగవంతుడిని నేను ఆరాధిస్తూనే ఉన్నాను. పూజలు, అభిషేకాలు అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను 23వ సంవత్సరంలో ఈశ్వరుడి భక్తురాలిగా చేసింది. మా ఇంటి దగ్గర శివాలయం ఉండేది. ఆ శివాలయానికి వెళ్ళడం, శివుడిని ఆరాధించడం మొదలుపెట్టాను. అలాగే 20 సంవత్సరాలు ఆరాధించిన తరువాత 43వ సంవత్సరంలో ఈశ్వరుడు కల్లోకొచ్చి, "నువ్వు మంత్రోపదేశం తీసుకో, గురువుగారి దగ్గరికి వెళ్ళు" అని చెప్పారు. అప్పుడు నేను ఇంటి 4 గోడల మధ్యనే ఉండడమే గానీ, బయట తిరగడాలు, ఇలా ఆశ్రమాలు అవి ఇవి గురువులు నాకు అలవాటు లేదు. కానీ పరమేశ్వరుడు చెప్పాడు స్వయంగా మంత్రోపదేశం తీసుకోమని. ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే ఆ గురువుని చూపిస్తారని మనసులో స్వామిని ఆరాధిస్తూ పరమేశ్వరుడిని అలాగే నా పూజలు నేను చేసుకుంటున్నాను. ఒకసారి నేను మా కన్నవారు ఊరు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఒక గురువుగారు ఉన్నారని తెలిసి, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళడము, ఆ గురువుగారు భగవాన్ సత్యసాయి బాబా వారు భగవంతుడి అవతారం. ఆయన్ని పూజించండి. నా నేను మంత్రోపదేశం చేయమని చెప్పాను గదా! మంత్రోపదేశం ఇవ్వండి అని అడిగాను. ఓం శ్రీ సాయిరామ్ అదే మంత్రం అని చెప్పారు. సరే. అయితే ఆయన్ని ఇంకా ఇంటికొచ్చి ఈశ్వరుడి ఫోటో తీసేశాను పూజా మందిరంలోంచి. తీసేసి స్వామినే పూజించమన్నారు కాబట్టి సత్యసాయి ఫోటోని పెట్టేశాను. పెట్టేసి ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కలలోని, మెలకువలోని, నిద్రలోని కూడా సాయిరాం, సాయిరాం, సాయిరాం అలా పూజిస్తూ అలా ఆరాధిస్తున్నాను స్వామిని. గురువుగారు చెప్పారు, "ఒకసారి మీరు పుట్టపర్తెళ్ళి సత్యసాయిని దర్శించండి" అని. అనుకోకుండా మేము ఒకసారి మా వారు, నేను, మా అమ్మాయి తిరుపతి పెళ్ళికెళ్ళాం. పెళ్ళికెళ్ళినప్పుడు ఒక వివాహానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ వివాహం 11 గంటలకి అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను అన్నాను మా వారితో, "పుట్టపర్తి ఎళ్ళమని స్వామి చెప్పారు గురువుగారు. ఒకసారి ఇక్కడి దాకా వచ్చాం గదా! మనం పుట్టపర్తి వెళ్దాము" అని. సరే మా వారు రాత్రి 7 గంటలకు బస్సుందంట అని బయటికెళ్ళి తెలుసుకున్నారు. తెలుసుకుని 7 గంటల బస్సుకి టికెట్లు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల బస్సు ఎక్కాము. అది ధర్మవరంలో దిగి పుట్టపర్తి వెళ్ళాలి. ధర్మవరం 2:30కి ఎళ్తదని కండక్టర్ చెప్పారు. అప్పుడు మీరు లేపండి, మేము నిద్దట్లో ఉంటాము అని చెప్పి అందరం నిద్దట్లో జారుకున్నాము. అప్పుడు ధర్మవరం వచ్చింది గానీ కండక్టర్ మమ్మల్ని లేపలేదు. ధర్మవరం దాటేసాం. ఊరు దాటేసి ఎళ్ళిపోయిన తర్వాత మా వారికి సడెన్‌గా మెలకువ వచ్చింది. "ఇప్పుడెక్కడున్నాం కండక్టర్ గారని" అడిగితే, "ధర్మవరం దాటామన్నారు." అయ్యో! మేము పుట్టపర్తెళ్ళి బస్సు ఎక్కాలి ధర్మవరంలో, ఆపండి బస్సు అంటే ఆపారు. అప్పుడు మేము దిగిపోయాము. అది చిమ్మ చీకటి ఫిబ్రవరి 24వ తారీఖనమాట. అది ఫిబ్రవరి నెల చలి. ఊరు బయట అంటే ఔట్‌కట్స్ అనమాట. అక్కడికెళ్ళిపోయాం. ఎళ్ళిన తర్వాత అక్కడ బస్సు ఆపారు, దిగిపోయాం. దిగిపోయి తల్లి ముగ్గురమే ఏం చేయాలో అర్థం అవ్వలేదు. చీకటిగా ఉంది. ఎలాగెళ్ళాలో దారి తెలియడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ చీకట్లో ఒక మనిషొచ్చాడు. వచ్చి "లగేజ్ ఉందా?" అన్నాడు. ఉందని చెప్పాము. అంతే. ఆ లగేజ్ అంతా తీసుకొని రండి అన్నాడు. ఆయనతోటి ఎళ్ళాం. ఒక కిలోమీటరు, కిలోమీటర్‌న్నర ఆ దూరం నడిపించుకొని తీసుకెళ్ళి ఆ ధర్మవరం బస్ స్టాండ్‌లో దింపాడు. మా వారు పర్స్ తీసి జేబులో నుండి "ఎంతిమ్మంటావు?" అన్నారు. అంటే "డబ్బులదేముందిలే తర్వాత తీసుకుంటాను" అనేసి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు 2:30 అయింది, అర్ధరాత్రి కదా! ఇప్పుడేం డబ్బులు తీసుకుంటానని తెల్లారి తీసుకుంటాడు కాబోలని ఈయన ఊరుకున్నారు. ఆ తర్వాత 5 గంటలయింది. పుట్టపర్తెళ్ళి బస్సు వచ్చే టైము. అప్పుడు ఈయన మళ్ళీ చుట్టుపక్కల ఎక్కడన్నా రాత్రి దేవుడిలా వచ్చాడు ఆ మనిషి. మనల్ని తీసుకొచ్చి దింపాడు లగేజ్‌తో వచ్చి, తీసుకొచ్చి. అతను ఎక్కడున్నాడో చూసి డబ్బులిచ్చి వస్తాను అని మా వారు ఎళ్లారు. చుట్టుపక్కలంతా వెతికారు, ఎక్కడా మనిషి కనిపించలేదు. బస్సొచ్చింది. మేము పుట్టపర్తి వచ్చేసాం. ఆ పుట్టపర్తి రాగానే అది ఫస్టు మిరాకిల్. అంటే అది మిరాకిల్ అని అప్పుడు మాకు తెలీదు. స్వామి ఆ విధంగా వచ్చి మమ్మల్ని మా లగేజ్ తీసుకొని వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఆ బస్ స్టాండ్‌లో దించి, "డబ్బులదేముందిలే తర్వాత తీసుకుంటాను" అనేసి వెళ్ళిపోయారు. అంతే. మేము పుట్టపర్తి బస్సు రావడం, వచ్చేయడం, స్వామి దర్శనం చేసుకోవడం. ఫస్టే టోకెన్ లైను వెళ్ళండి, స్వామిని దగ్గరగా చూడొచ్చన్నారు. టోకెన్ లైన్‌కి వెళ్ళడం, ఒకటో నంబర్ రావడం, ఓంకార మందిరంలోకి వెళ్ళడం,
అక్కడ స్వామి డైరెక్ట్‌గా మేము చివర కూర్చున్నాము. ఆ చివరికి స్వామి వచ్చి నా దగ్గరే నిలబడ్డాడు ఇలా ఎదురుగుండా ఫస్టు. నా దగ్గరే ఒక 2 నిమిషాలు అలా నిలబడిపోయారు. నాకు పాద నమస్కారం చేసుకోవాలని తెలీదు. ఫస్ట్ టైమ్ అనమాట. ఇలాగ దండం పెట్టుకొని అలా కూర్చున్నాను. స్వామి 2 నిమిషాలు నిలబడి ఎళ్ళిపోయి సింహాసనంలో కూర్చున్నారు. భజన అయింది. ఎంతో ఆనందంగా స్వామిని దర్శించుకున్నాను అరగంట. వచ్చేసాము. ఆ రాత్రి ప్రయాణమై మళ్ళీ వైజాగ్ వచ్చేసామండి. అలా ఫస్ట్ దర్శనం స్వామి ఫస్ట్ మిరాకిల్ అలా చూపించారు. అప్పుడు అది మిరాకిల్ అని మాకు తెలీదు. కానీ తర్వాత తర్వాత తెలిసింది. స్వామి ఆ విధంగా వచ్చి అలా మనకి దేవుళ్ళగా ఆ చీకట్లో ఆదుకున్నారు అని. ఆ తరువాత మేము కొద్ది కాలం తరువాత మరలా మా అమ్మగారు, నేను, మా వారు ముగ్గురు మళ్ళీ పుట్టపర్తి వెళ్ళాం. వెళ్ళినప్పుడు మా అమ్మకి ఒంట్లో బాలేదని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చూపించుకోవాలని ఆమె కోరిక. ఆమె కోరిక ప్రకారం ముగ్గురమి స్వామి దర్శనం 7 గంటలకు చేసుకొని సూపర్ హాస్పిటల్‌కి బయలుదేరి వెళ్ళాం. వెళ్ళినప్పుడు గేట్ దగ్గర పేషెంట్ కూడా ఒక్క మనిషే ఉండాలి. ఇద్దరు ఉండకూడదు. అందుకని మీరు ఎవరో ఒకళ్ళు ఉండిపోండి అన్నారు. అప్పుడు మా వారన్నారు, "నేను ఇంగ్లీష్ అది మాట్లాడతాను డాక్టర్లతోటి. అందుకని నేను మీ అమ్మని తీసుకెళ్తాను. నువ్వు బయట ఉండిపో" అన్నారు. ఆయన లోపలికెళ్ళిపోయారు ఇద్దరు. నేను బయట ఉండిపోయాను. పోనీ ప్రశాంత్ నీలం వెళ్దామంటే నేను పర్స్ పట్టుకోలేదు. దగ్గర డబ్బులు లేవు. ఏం చేయను అటూ కాకుండా, ఇటూ కాకుండా అయిపోయానని చాలా బాధపడ్డాను. బాధపడి అక్కడ చెట్టు ఉందనమాట. చెట్టు చుట్టూ చప్టా కట్టుంది. ఆ చప్టా మీద కూర్చొని భజన పాటలు అంటే 7 గంటలకు మొదలెట్టి 9:15 దాకా భజన పాటలు నాకొచ్చినవన్నీ కళ్ళు మూసుకొని పాడుకుంటూ ఉన్నాను. ఉన్నాక అప్పుడు కళ్ళు తెరిసానండి. 2 గంటలు పాడుకున్నాక కళ్ళు తెరిసి టైం ఎంతయిందంటే 9:15 అన్నారు. అయ్యో! ఇప్పుడు స్వామి ప్రశాంత్ నీలంలో భజన అయిపోయి హారతి తీసుకొని వెళ్ళిపోతారు. నేను గనక ఇప్పుడు అక్కడ ఉండుంటే స్వామి దర్శనం చేసుకునేదాన్ని. దర్శనం మిస్ అయిపోయాను స్వామి. నిన్ను దర్శించుకోలేకపోయాను వచ్చి కూడాని అని బాధపడుతున్నాను. ఈ లోపులో స్వామొస్తున్నారు, స్వామొస్తున్నారనండి ఆ చెట్టు దగ్గర నాతో కూర్చున్న జనం అందరూ పైకి లేసిపోయారు. లేసిపోతే స్వామొచ్చేసారు నిజంగా. వచ్చేస్తే ఓహో! హాస్పిటల్‌లో వీఐపీస్ ఉంటే స్వామిని చూడ్డానికి వస్తారంట. అలా వచ్చారు కాబట్టి అనుకున్నాను. నేను లెగిసి దండం పెట్టుకుని ఆ చెట్టు కింద అలాగే నిలబడ్డాను. అందరూ గేట్ దగ్గరికి పరిగెట్టారు. వెంటనే స్వామి కారు దిగలేదండి. ఇలా టర్న్ కొట్టుకొని వచ్చేసి నా దగ్గరికొచ్చేసి స్లో అయింది కారు. స్వామి 2 చేతులు ఎత్తి ఇలా ఆశీర్వదించారండి. ఆశీర్వదించి వెళ్ళిపోయిందండి కారండి. ఇంక అందరూ ఆశ్చర్యమైపోయారు. అంటే స్వామి పేషెంట్‌లని చూడ్డానికి వచ్చారనుకున్నారు. కానీ లోపలికెళ్ళలేదు. కారు దిగలేదు. కేవలం నన్ను ఆశీర్వదించడానికి నేను 2 గంటలు పాటలు పాడుతూ మిమ్మల్ని చూడలేకపోయాను. ఇక్కడ ఉండిపోయానని బాధపడుతూ పాడాను కదా! 2 గంటలు భజన పాటలు. దానికి స్వామి కదిలించింది ఆ భజన పాటలు ఆయన వచ్చేసారు. వచ్చేసి ఆశీర్వదించి ఎళ్ళిపోయారండి. అంతేనండి. అది రెండో మిరాకిల్ అండి. చాలా ఆనందం అంటే ఆనందం కదండీ. అయ్యో! స్వామి నా కోసం మీరు ప్రశాంతి నిలయం నుంచి సూపర్ హాస్పిటల్‌కి వచ్చారు. నాకు దర్శనం ఇవ్వడానికి నా భజన పాటలు మిమ్మల్ని అంత కదిలించినయా స్వామి అని చాలా కళ్ళనీళ్ళు ఆనంద బాష్పాలు వచ్చినాయండి. అది సెకండ్ టైమ్ అలాగయిందండి. ఫస్ట్ టైమ్ అది. ఆ తరువాతండి కలొచ్చిందండి ఒక కల. అంటే నేను ఒక స్కూల్‌లో చేరా. అంటే ఈ కొత్తగా ఈ భజనలో చేరాను గదా! అది స్కూల్‌లో చేరడం. టీచరెవరు? స్వామి. పాఠాలు చెప్తున్నారు. చేతులు వెనక్కి పెట్టుకొని తిరుగుతూ ప్రశ్నలు అడుగుతున్నారు పిల్లల్ని. స్వామి. కలలో అన్నమాటండి. నా దగ్గరకొచ్చారండి. "నువ్వు ఎప్పటినుంచి నా గురించి బాధపడుతున్నావు?" అన్నారండి. "నువ్వున్నావని తెలిసినప్పటి నుంచి." సమాధానం చెప్పాను. రెండో ప్రశ్న అడిగారండి. "నువ్వు ఎవరి సన్నిధానంలో నివసిస్తున్నావు?" "నేను భగవంతుడి సన్నిధానంలో నివసిస్తున్నా." రెండో ప్రశ్న సమాధానం. మూడో ప్రశ్న "నేనెవరిని?" "నువ్వే నేను, నేనే నువ్వు." అది ఉపనిషత్తుల్లో వాక్యం. నాకసలప్పుడు ఏమీ తెలీదు. తూర్పేద దేవుడి మీద భక్తి తప్ప ఇంకంతకు మించి ఇంకేమీ తెలీదండి. కానీ దేవుడి మీద అచంచలమైన భక్తి, విశ్వాసం. దేవుడే నిత్యం, దేవుడే శాశ్వతం. ఈ లోకం, ఈ మనుషులు ఇదంతా అశాశ్వతం అని ఆ చిన్నప్పుడే తెలిసింది నాకు. తెలిసి భగవంతుని గట్టిగా పట్టుకోవాలి. అతనే మనకు ముక్తి, మోక్షం ఇచ్చేది. మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి రాకూడదు. రాకుండా నేను మోక్షం కోసం పాటుపడాలని అనుకునేదాన్నండి ఆ చిన్నప్పుడే. అలాంటి పరిస్థితుల్లో ఇలాగా అప్పుడు స్వామి నా ఆదేశాలు నీకు అందుతాయి. ఇక నుంచి నిన్ను నేను నడిపిస్తాను. నువ్వు నడవడం కాదు. నేను నడిపిస్తాను. నా ఆదేశాలు అందుతాయి అని చెప్పారండి. ఆ 3 ప్రశ్నలకి సమాధానాలు అయిన తర్వాత. అప్పటినుంచి స్వామి ఆదేశాలు నాకు అందడము,
నేను స్వామి ఎలా చెప్పారో తూచా తప్పకుండా ఆ అడుగుజాడలు అలాగే నడుస్తానండి. అలాగే నడుస్తున్నా అని నేను అనుకుంటున్నా. స్వామిని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను నేను. స్వామి నేను మీరు చెప్పినట్టు నడుచుకుంటున్నానా? మీరేమన్నా నా గురించి బాధపడుతున్నారా? నేను తప్పుగా నడుచుకుంటున్నానా? మీరు చెప్పినయి ఆచరిస్తున్నానా లేదా? మీరు నాకు ఎన్ని మార్కులేస్తారండి అని అడుగుతాను. నీకు 100కి 95 ఏస్తాను. నీ ప్రసాదాలకి 100కి 100 వేస్తాను అని చెప్పారండి స్వామి ఒకసారండి. నీకు 100కి 95 వేస్తాను. నీ ప్రసాదాలకి 100కి 100 వేస్తాను అని చెప్పారండి స్వామి. అదయిపోయిందండి. ఆ తర్వాతండి ఒకసారి ఇది అమెరికా ఎళ్ళానండి. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాన్ స్టిక్ గిన్నెలు కొనుక్కున్నా. నాన్ స్టిక్ గిన్నెలు కొనుక్కొనండి మా అమ్మాయికో జత, నాకో జత కొన్నాడు మా ఇందు. కొన్నాకనండి అవి నేను మా ఫ్రెండ్ కూతురొచ్చింది. ఇద్దరం షాపింగ్‌కెళ్ళి ఆ గిన్నెలు కొన్నాం. 25,000 అండి ఆ 2 సెట్లు కొన్నాడు ఆళ్ళ అమ్మకి, నాకని మా మనవడు. అవి పైకి ఇంటికొచ్చామండి కానీ పైకి తేరం. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాడు మా మనవడు. తేలాకని కింద మెట్ల కింద పెట్టేసాం. మెట్ల కింద పెట్టేసి రాత్రికి ఆళ్ళు ఐదుగురు కలిపి ఫ్లాట్ తీసుకొని ఉండేవారు. ఆ పిల్లలొస్తారు కదా! ఐదుగురును వచ్చినప్పుడు పైకి తెమ్మంటానని వదిలేసి పైకొచ్చేసాను. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది. ఆ సియాటల్‌లో ఉన్నాడు మా మనవడప్పుడు. సరే రాత్రి 7 అయింది. పిల్లలందరూ రూమ్‌కి చేరారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లే అందరూ. వాళ్ళు చేరిన తర్వాత, "బాబు కింద అట్టపెట్టుంది. నేను నాన్ స్టిక్ గిన్నెలు కొన్నాం 2 సెట్లు. కింద అట్టపెట్టి ఉంది. ప్యాక్ చేసి ఇచ్చారు కదా! ఆ పెట్టి తెండి" అన్నాను. అంటే కిందకెళ్ళి పిల్లలిద్దరూ "కింద ఏ అట్టపెట్టి లేదా ఆంటీ" అన్నారు. "అమ్మమ్మ" అన్నారు. అంటే, "అయ్యో! లేపడమేంటి బాబు ఇంత పెద్ద అట్టపెట్టి తెచ్చి మేము పైకి తేలేక కింద వదిలేసాను. మీరొచ్చాక తెస్తారని. ఉంటది బాబు సరిగ్గా చూడండి" అన్నా. అంటే మళ్ళీ ఎళ్లి చూసారు. మా హిందువు కూడా వెళ్ళి, "లేదమ్మమ్మ ఏ పెట్టి లేదు" అన్నారు. అయ్యో! పెట్టి ఏమైపోయింది, ఏమైపోయిందని ఇంక పిల్లలందరూ చాలా గాలించి అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి చాలా చేశారు హడావిడి. ఎంత చేసినా ప్రయోజనం లేకపోయింది పోయిందండి. పోతే నేను చాలా బాధపడ్డానండి. మరుసటి రోజంతా ఎంతో చింతగా ఉన్నానండి. ఎందుకంటే స్వామి నేను ఎప్పుడు నా కోసం అంటూ పెద్ద ఎక్కువ ఏమి కొనుక్కోను. ఇది వంటకి సంబంధించినయి, వంటగదిలోకి సంబంధించినయి ఎంతో బాగా వంటలవుతున్నాయి మాడకుండా. చాలా సరదాగా ఉంది ఇక్కడ వంట చేస్తుంటే ఈ గిన్నెలతోటి. అందుకని మనవడికి చెప్పి ఎంతో ముచ్చటపడి కొనిపించుకున్నాను. ఈ గిన్నెలు పోయినాయి స్వామి నాకెంతో బాధగా ఉంది అన్నాను. అంటే మా మనవడు అన్నాడండి, "అమ్మమ్మ నువ్వేం బాధపడకు. నేను మళ్ళీ కొంటాను నీకు ఇలాంటి సెట్టు అమ్మకి నీకును. అందుకని నువ్వు బాధపడకు గిన్నెలు పోయినాయని బెంగ పడకు" అన్నాడు. అంటే నేను మళ్ళీ స్వామితో అన్నాను, "స్వామి మా మనవడు కొన్నా సరే నేను కొనిపించుకోను. ఎందుకంటే ఆ ఒక్కసారే నేను కొనిపించుకున్నాను ముచ్చటగా. ఆ ఒకటి పోయినియి. అందుకని నేను వాడు కొన్నా నేను కొనిపించుకోను. నువ్వు నా గిన్నెలు నాకు ముచ్చటపడి కొనుక్కున్నాను కాబట్టి నాకిస్తావా ఇవ్వు. లేకపోతే లేదు. నాకొద్దు" అని చెప్పానండి. ఆ సోమవారం నాడు పోయినాయండి గిన్నెలు. బుధవారం నాడు తెల్లవారుజామున 5కి ధ్యానంలో కూర్చున్నప్పుడు స్వామి భుజం మీద పెట్టుకుని ఆ అట్టపెట్టి తెచ్చి మా రూమ్‌లో దించాడు. అలా ధ్యానంలో కనిపించింది. అప్పుడు అనుకున్నాను, ఓహో! స్వామి అట్టపెట్టి తెచ్చారు అంటే నా గిన్నెలు తెస్తారనమాట. ఈరోజు వస్తాయన్నమాట అని అనుకున్నాను. అనుకున్నాకనండి అలా పొద్దున్నుంచి ఎదురు చూస్తానే ఉన్నానండి. మధ్యాహ్నం 1 గంటకండి ఎవరో తలుపు కొట్టారు. తలుపు కొడితే ఎవరు తలుపు కొట్టారు అని మా హిందువు చెప్పారు. ఎవరు తలుపు కొట్టినా తీయకమ్మమ్మ అన్నాడు. తీయొద్దన్నారు కదా! అని తీయలేదు. తీయక 10 నిమిషాలు పోయిన తర్వాత ఎవరో ఏంటో ఎవరు కొట్టారో ఒకసారి చూస్తాను అని మనసు ఉండబెట్టలాగా తలుపు తీసి చూశాను. చూస్తే ఎవరూ లేరు. లేకపోతే అనుకున్నాను ఒకవేళ గిన్నెలు స్వామి పొద్దున తెచ్చారు కదా! అలాగ ఒకవేళ తెచ్చి పెట్టారేమో చూస్తానని మెట్ల దగ్గరికెళ్ళి చూసేసరికి అట్టపెట్టి ఉందండి. మా పెట్టి అలా యథావిధిగా ఎక్కడ పెట్టానో అదే స్థానంలో అలాగే ఉంది. ఉంటే ఇంకా ఆనందం పట్టలేకపోయానండి. గబగబా మళ్ళీ పైకొచ్చేసండి మా వారిని లేపాను. లేపి ఏవండీ మన గిన్నెలు మన అట్టపెట్టి వచ్చేసిందండి అన్నాను. ఆ! ఆ! అని ఈయన కూడా ఇద్దరం మళ్ళీ కిందకి పరిగెట్టాం. కిందకెళ్తే దాన్ని ఎలాగన్నా ఈసారి పట్టుకెళ్ళిపోవాలి. మళ్ళీ ఎవరైనా పట్టుకెళ్ళిపోతారని అనుకుంటే ఇద్దరము దాన్ని తేలాం పైకి. ఎదురుగా ఇంట్లోనండి ఒక తమిళియన్ ఉన్నాడంట. అతను కూడా వాళ్ళ అబ్బాయి దగ్గరికొచ్చాడట. ఆయన నేను ఎక్కడం, దిగడం, మళ్ళీ ఆయన రావడం ఇయన్నీ చూస్తున్నాను బాల్కనీలో ఉండి. ఆయన నేను అలా ఎదురింటికి చూసేటప్పటికి ఆయన చూస్తున్నారు కదా ఇదంతా. "నేను వస్తున్నాను ఉండండి" అని ఇలా సైగ చేసాడండి ఆ బాల్కనీలో ఉండి. అంతే ఆయన దిగి వచ్చేసాడు మేడ దిగి. వచ్చేసండి నేనన్నాను, "యాండి కొంచెం హెల్ప్ చేయరా పైన పెడతాము" అన్నాను. ఇంకేం అనలేదు. అంటే తమిళియన్ కదా! తెలుగు సరిగ్గా రాదు. అందుకని "కొంచెం హెల్ప్ చేయరా పైన పెడతామన్నాను." అంటే "వద్దమ్మా"
మీరు పక్కకు జరగండి" అనేసంటే ఆయన భుజం మీద అమాంతంగా అలా భుజం మీద పెట్టేసుకొని మెట్లెక్కి చెక్కమని తెచ్చి మా రూమ్‌లో దించేసి మాట్లాడకుండా ఎళ్ళిపోయాడండి ఆ తమిళియన్. స్వామి ఎలా చూపించారో భుజం మీద పెట్టుకొని తెచ్చి ఆయన అలా తెచ్చాడండి. భుజం మీద పెట్టుకొని తెచ్చేసి మమ్మల్ని పక్కకు జరగమని తెచ్చి దించేసి ఆ రూమ్‌లో గుమ్మం పక్కనే ఇలాగ హాల్‌లో పక్కనే వెళ్ళిపోయాడండి. ఇంక ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. ఇంక వెంటనే మా హిందూకి ఫోన్ చేసాం ఆఫీస్‌కి. హిందూ మనకి అట్టపెట్టె దొరికిపోయింది. మన గిన్నెలు వచ్చేసినియి. ఎవరో పొద్దుట మధ్యాహ్నం పెట్టేశారు. తలుపు కొట్టారు. నేను తీయలేదు గానీ అప్పుడే పెట్టారు అనుకుంటున్నాను అని చెప్తేనండి పిల్లలందరికీ తెలిసిపోయింది. అందరికి ఇంకా చాలా ఆనందం అయిపోయి ఇంక అందరూ రాత్రికి వచ్చేసండి. స్వామి అమ్మమ్మ మీ దేవుడెంత గొప్ప దేవుడనమాట. మీరు అత్తమాను స్వామిని గురించి చెప్తున్నాను ఆ రూమ్‌లో పిల్లలకి. అందుకని మీరు అస్తమానం స్వామి, స్వామి అంటున్నారు గదా! మీ స్వామి ఇంత గొప్ప స్వామన్నమాట. మీ గిన్నెలు అలా తెచ్చిపెట్టేసారండి. పోయినియి మూడోనాడండి మళ్ళీ అట్టపెట్టి అమెరికాలో అలా తెచ్చి మళ్ళీ అక్కడ పెట్టేసారండి. అది వండర్‌ఫుల్ అద్భుతం, ఆశ్చర్యం అనండి. అలా జరిగిందండి. అద్భుతాలండి. ఒకసారి నేను పుట్టపర్తండి 3 సంవత్సరాలు పుట్టపర్తి ఎళ్ళిపోయాం. ఎళ్ళిపోయి అక్కడ 75 బర్త్‌డే అని 75 రోజులు సాయి గాయత్రి చేస్తానని అక్కడ నిర్ణయించుకుని ఆ గది ఒకే ఒక్క గదిలో ఉండేవాళ్ళం పుట్టపర్తిలో. ఆ గదిలో 75 బర్త్‌డేకి 75 రోజులు పొద్దుట 6 నుంచి సాయంత్రం 6 వరకు సాయి గాయత్రి చెప్పేదాన్ని. చెప్తున్నప్పుడు నేను అనుకున్నాను ఒక రోజు పసుపు విఘ్నేశ్వరుని చేసి పెట్టేదాన్ని పూజలో. ఫస్టు విఘ్నేశ్వరుడికి పూజ చేసి అష్టోత్తరం చేసి అప్పుడు గాయత్రి 6 అవ్వగానే మొదలుపెట్టేదాన్ని. తెల్లారుజాము 3:30కి లేసేదాన్ని. ప్రసాదం గూడా అన్నీ తయారు చేసి పెట్టుకుని 6 అయ్యేటప్పటికి గాయత్రి మొదలుపెట్టుకునేదాన్ని. అలా 75 రోజులు చేశాననమాట. అలా కొద్ది రోజులు ఒక 24 రోజులు, 20 రోజులు అయిన తర్వాతండి నేను అనుకున్నాను, ఒక విఘ్నేశ్వరుని కొని పెట్టుకోవాల్సింది పెట్టుకోలేదు. ఇప్పుడు నేను బయటికెళ్ళకూడదు ఇంకా దీక్ష అయ్యే వరకు. రోజు పసుపు విఘ్నేశ్వరుని పెట్టాల్సొస్తుంది అని అనుకున్నాను. అనుకునండి కళ్ళు మూసుకొని అలాగే గాయత్రి చెప్తున్నాను. అంటే అప్పటికి 20 రోజులు, 22 రోజులు అయింది మొదలుపెట్టి. ఇలా కళ్ళు తెరిసి, అలా కళ్ళు మూసుకొని చెప్పుకొని మళ్ళీ ఎందుకో కళ్ళు తెరిసేటప్పటికండి, ఈ ప్లేట్‌లోనండి ఇంత విఘ్నేశ్వరుడండి. బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టుంది. దాని నుంచి ఓ ఫోకస్ అలా లైటింగ్ అలా వస్తుందండి. ఆ విఘ్నేశ్వరుడు. ఇప్పుడు ఉన్నాడు మా ఇంట్లో. ఆ విఘ్నేశ్వరుడు. అలా పెట్టుందండి. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కాదండి. నా కళ్ళని నేను నమ్మలేకపోయానండి. ఇది కళా మాయ ఇదేంటి? ఈ విఘ్నేశ్వరుడు ఇలా వచ్చేసేటేంటి? ఎలా పెట్టారు? స్వామి పెట్టారా? అయ్యో! ఎలా వచ్చింది? ఎంత అద్భుతం! ఎంత ఆశ్చర్యమోనండి. చాలా ఆనందం, ఆశ్చర్యమేనండి. అలాంటి మెరాకిల్స్ అంటే స్వామి చేశారండి జీవితంలోనండి. ఆ విఘ్నేశ్వరుని అలా పెట్టారు. అయిపోయిందండి. అలా 75 రోజులు సాయిగాయత్రి చేశానండి. ప్రసాదాలు, భోజనాలు, బొట్లు అన్నీ అయిపోయినాయండి. ఆ కార్యక్రమం అలాగయింది. 3 సంవత్సరాలునండి. ఆ తర్వాతండి ఒకసారండి పుట్టపర్తి వెళ్ళాను నేను స్వామి దర్శనానికి. ఎళ్లి ప్రసాద నిలయంలో కూర్చున్నాను. అంటే 85 బర్త్‌డే ముందు జరిగిందిది. 85 బర్త్‌డే ముందు జరిగింది. ఎళ్ళినప్పుడండి అలా మఠమేసుకొని అలా కూర్చుని సాయిరాం, సాయిరాం అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు డీప్‌గా ఎళ్ళిపోయండి ధ్యానంలోకి. స్వామి ఇంటర్వ్యూ రూమ్‌కి తీసుకెళ్లారు ఆ ధ్యానంలో. అంటే నేనెప్పుడూ స్వామి అందరికీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి దేవుడి కోసం ఎంతో అలమటించి ఆరాధిస్తున్నాను భగవంతుడిని. నేనెప్పుడు భగవంతుడి దగ్గర ఫస్ట్ లైన్‌లో ఉండాలని అనుకునేదాన్ని. అన్ని మంచి పనులు చేసి మంచిగా ఉండి, ఫస్ట్ లైన్‌లో ఉండాలి భగవంతుడి దగ్గర నేను అని అనుకునేదాన్నండి. అనుకునేదాన్ని కానీ నీ దగ్గర నేనెప్పుడూ లాస్టే కూర్చుంటున్నాను కులవంత హాల్‌లో. అందరూ ఫస్టే కూర్చుంటున్నారు మీ దగ్గర స్వామి. అందరికీ మీరు మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూలిస్తున్నారు. నాకు మాత్రం ఒక్కనాడన్నా ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీరు మాట్లాడలేదు నాతోటి అని చాలా బాధపడేదాన్ని నేను. ఇప్పుడండి స్వామి అందుకేనండి తీసుకెళ్లారండి ఇంటర్వ్యూ రూమ్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అన్నారు, "నువ్వే ఒక మనివి. నీకు నేనేమివ్వగలను? నన్ను నేనే నీకిచ్చుకుంటున్నాను. ఇంగో ఇలాగా" అనండి గోడ మీద చూపిచ్చారండి. ఆ గోడ మీద ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రుడిని ఇలా కౌగిలించుకున్న ఫోటో ఉంది ఆ ఇంటర్వ్యూ రూమ్‌లో. ఆ ఫోటో చూపించారు. చూపించి, "ఇలాగే నన్ను నేను నీకిచ్చుకుంటున్నాను ఇలాగ. నువ్వే ఒక మనివి. నువ్వే అందరికీ అన్నీ ఇస్తున్నావు. నీకు నేనేమివ్వగలను" అనండి నన్ను నేనే ఇచ్చుకుంటున్నాను అని చూపించారు ఫోటో అండి. అప్పుడు నన్ను ఒక సంవత్సరం పిల్లగా చేశారండి. చేసి ఎత్తుకున్నారు స్వామి. సంవత్సరం పిల్లని చేసి ఎత్తుకున్నారు. నేను గట్టిగా పట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాను స్వామిని.
ఆయా శ్రీరామచంద్రుడు కౌగిలించుకున్నాడు కదా! ఆంజనేయ స్వామిని. అలాగా ఇద్దరు స్వామి నన్ను ఎత్తుకున్నారు. నేను అలా స్వామిని గట్టిగా పట్టుకుని కౌగిలించుకున్నాను. మళ్ళీ దించేశారండి కిందకని. కిందకి దించేశారు మళ్ళీ. మళ్ళీ మామూలుగా అయిపోయానండి. అయిపోయిన తర్వాత పక్క గదిలోకి వెళ్ళండి ఒక ఇన్విటేషన్ కార్డ్ తెచ్చి ఇచ్చారు. తెచ్చిస్తే స్వామి ఇది 85థ్ బర్త్‌డేకి నువ్వు తప్పకుండా రా అని ఇచ్చారు. ఇస్తే సరే స్వామి అన్నాను. ఇంకొక కార్డుంది చేతిలో. ఇది ఆ చేతిలో పెడుతున్నారు. నేనన్నాను ఇది సునీతమ్మకా స్వామి అన్నాను. అంటే అవును అన్నారండి. అని ఆ కార్డ్ ఇచ్చారండి. రెండో కార్డ్ ఇచ్చారు. 85 బర్త్‌డేకి రమ్మనండి. ఇచ్చిన తర్వాత అయిపోయింది. ఆహ్, ఒక తాళం చెవి కూడా ఇచ్చారండి. ఇచ్చారు. ఆ ధ్యానం అయిపోయింది. మళ్ళీ నేను కులవంత హాల్‌లో ఉన్నానండి. అది అయిపోయింది. అదంతా. కులవంత హాల్‌లో మామూలుగా మళ్ళీ కళ్ళు తెరిసాను. మామూలుగా ఉన్నానండి. ఉన్న తర్వాత 85థ్ బర్త్‌డే వచ్చింది. బర్త్‌డేకి నాకు వయసెక్కువుందని, "మీకు సేవ ఇవ్వలేదమ్మా వయసెక్కువుందని, ఇంత వయసోళ్ళని తీసుకోరంట" అని చెప్పారు కోటేశ్వరరావు గారు. చెప్తే నేననుకున్నాను, స్వామి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు కులవంత హాల్‌లో. ఇవి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు స్వామి రమ్మని చెప్పినప్పుడు ఇది ఎలా వృధా పోద్ది భగవంతుడు పిలిచినప్పుడు. కానీ సేవ ఇస్తే గదా నేను పుట్టపర్తి ఎళ్తాను. సేవ ఇవ్వకపోతే ఇక్కడే బర్త్‌డే చేసుకుంటాము. అంతేని ఇప్పుడు స్వామి ఏం చేస్తారా అని అనుకుంటున్నాను. అనుకుంటే మళ్ళీ రాత్రి భజనలో కోటేశ్వరరావు గారు అన్నారు, "మీకు రంగోలీ వెయ్యాలంట. అందుకని మీకు స్పెషల్ సేవ ఇచ్చారమ్మా రంగోలీ కోసం. మీకిద్దరు అసిస్టెంట్‌లని కూడా తెచ్చుకోమన్నారు" అని చెప్పారండి. ఇదివరకు నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు గాయత్రి మాత గుడి దగ్గర సేవ పడినప్పుడు చాలా రకరకాల ముగ్గులు ఫ్లవర్స్ తోటి, రంగులతోటి వేసేదాన్ని. అది ఈ ఈ లీడర్స్ అందరూ చూసారు. చూసినప్పుడు ఈ ముగ్గులు ఎవరేస్తున్నారు అని అడిగారంట. అడిగితే మురళీనగర్ నుంచి సేవాదళం నాగమణి గారు ఆవిడేస్తుందని చెప్పారంట. చెప్తే అయితే మనం 85థ్ బర్త్‌డేకి ఈవిడని తప్పకుండా పిలవాలి గుర్తుపెట్టుకోండి అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారట. మాట్లాడుకుని నన్ను ఈ 85థ్ బర్త్‌డేకి ప్రత్యేక సేవ అని ఇచ్చి రంగోలికి పిలిపించారండి. పిలిపించి రంగోలి ఏయించుకున్నారండి. అది అలా జరిగిందండి. అదయిన తర్వాత ఒకసారి మా బాబు మేమేమో ఇప్పుడు 80థ్ బర్త్‌డే అని ఫస్ట్ వచ్చాం కదా! సేవకెళ్ళామండి. సేవకెళ్ళాం మా అబ్బాయి బిర్లా యమహాలో జాబ్ చేసేవాడు ఇంజినీరింగ్ అయిపోయి. వాడు ఏదో ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ దుబాయ్ రమ్మని. ఆ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది దుబాయ్‌లో. అమ్మ నేను దుబాయ్ ఎళ్ళిపోతున్నాను అన్నాడండి. వచ్చాడు. మేము పుట్టపర్తి ఎళ్ళిపోతున్నారు సేవకు పేరిచ్చాము. ఇచ్చాక మానకూడదు. నాన్నగారు నేను సేవకెళ్ళిపోతున్నాం. అందుకని నువ్వు నీకేం కావాలో అక్క చూసుకుంటది. నువ్వు దుబాయ్ ఎళ్ళిపో అమ్మా అన్నాం. అనంటే మేము పుట్టపర్తి ఎళ్ళిపోయామండి. మా బాబు తర్వాత మద్రాసు వచ్చాడు ఫ్లైట్ ఎక్కడానికి. మాకు 25థ్ తారీఖు సేవ అయిపోయింది. 26వ తారీఖుని వాడు నేను మద్రాసు వస్తున్నాను. మీరు మద్రాసు రండి అన్నాడండి. రండంటే సరే అని మేము మద్రాసు ఎళ్ళాం ఎయిర్‌పోర్ట్‌కి. ఎళ్ళి వాడిని ఫ్లైట్ ఎక్కించాలి. పొద్దున 9:15 టైం అండి. అప్పుడు నేను ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ అయ్యింది. వీడు దుబాయ్ ఎళ్ళడానికి ఫ్లైట్ ప్యాసింజర్స్ రమ్మని. అప్పుడు నేను స్వామి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ రూమ్‌లో బిజీగా ఉంటారు. అంటే 20 బర్త్‌డే అయింది కదా! 23ని మరి. 26 కదా! వచ్చి వచ్చే అతిథులతో స్వామి బిజీగా ఉంటారు ఇంటర్వ్యూలు అయి ఇస్తూ. అందుకని మీరు ఇంటర్వ్యూలు అయి ఇస్తూ బిజీగా ఉంటారు స్వామి. అయినా సరే నా బిడ్డను ఒకసారి ఆశీర్వదించండి. ఫస్ట్ టైము దేశం వదిలి వెళ్తున్నాడు. అంటే 30 సంవత్సరాల మాట. ఎళ్తున్నాడు మీరు ఆశీర్వదించండి స్వామి నా బిడ్డని అని అనుకున్నానండి మనసులో. అనుకోగానే ఒక అబ్బాయి వచ్చండి, జై సాయిరామ్ అని మా రవికి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఎళ్ళిపోయాడండి. వాడు ఎళ్ళడానికి పైకి లెగిసాడు. లేవగానే హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని, లేవగానే లేసేటప్పటికి ఒక అబ్బాయి వచ్చాడు. స్టూడెంట్ లాంటి అబ్బాయే వచ్చాడు. వాడి వయసోడే. వచ్చి జై సాయిరామ్ అని ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఎళ్ళిపోయాడండి. ఆ మద్రాస్ ఎయిర్‌పోర్ట్‌లో. అది ఒక అనుభవం అండి. అలాగండి ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో స్వామి చేశారండి. అలాగే ఇంకా ఇది చెప్పాలంటే అండి వెళ్ళాను. పుట్టపర్తి ఎళ్ళండి. డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు. దొరకకపోతే కొండవీడెక్కి మచిలీపట్నం యశ్వంతపూర్ కొండవీడెక్కి బెజవాడలో దిగాను. రత్నాచల్ రెడీగా ఉంది ప్లాట్‌ఫార్మ్ మీద. వెంటనే నేను నా లగేజ్ పట్టుకుని ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఇది, ఆ ప్లాట్‌ఫార్మ్ మీద అది 2, 3 అలా ఉన్నాయన్నమాట. ఉండగానే నేను వెంటనే టీసీ ఏమో రాడ్ పట్టుకొని నిలబడి ఉన్నాడు చివర ఆ బోగీలో.
నేను టీసీ దగ్గరికెళ్ళి, "యాండీ నేనిప్పుడే ఈ ట్రైన్ దిగాను. అందుకని టికెట్ కొనడానికి టైం లేదు. ఈ ట్రైన్ ఎక్కితే మీరు టికెట్ ఇస్తారా అండి? ఈ ట్రైన్ ఎక్కమంటారా?" అన్నాను. అంటే, "ఓ ఎక్కండి నేనిస్తాను టికెట్" అన్నాడు. ఎక్కానండి. ట్రైన్ ఎక్కేసాను. కానీ లోపల అడుగు పెట్టడానికి లేదండి. అంటే అది మామూలు జనరల్ బోగి అయ్యుంటది. ఎక్కడానికి చోటు లేదండి. నిలబడే ఉన్నారు అందరూ. ఇంక నేను ఎక్కానండి. ఎక్కి తీరా ఎక్కిపోయి ఎక్కాను. ఇంత రష్‌గా ఉంది ఇది. ఎక్కడ విజయవాడ, ఎక్కడ వైజాగు. ఇంతవరకు నేను ఎలా నిలబడి ప్రయాణం చేయగలను? రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కదా! ఆ ట్రైన్‌లోని నిద్ర అది లేదు. అందుకని స్వామి నేను ఈ ప్రయాణం చేయలేను స్వామి. ఈ ప్రయాణం నేను చేయలేను. ఇలా నిలబడి అంత దూరం నేను చేయలేను అని అనుకున్నానండి. అనుకున్నప్పటికండి నేను రాడ్ పట్టుకొని నిలబడ్డాను. ముగ్గురు, ముగ్గురు కదండీ రత్నాచలంలో. ఈవిడ లెగిసిందండి. లెగిసండి ఈ లేడీ, "అమ్మ మీరు కూర్చోండి" అందండి. అంటే మరి మీరు అన్నాను. నేను తర్వాత కూర్చుంటాను. అంటే అలా నాకిష్టం లేదు. మీరు నిలబడి నాకు సీట్ ఇవ్వడం ఏంటి? అందుకని అలా నాకిష్టం లేదండి. నేను కూర్చోనన్నాను. అంటే అలాగ కాదు ఒక అరగంట కూర్చోండి అంది. అంటే సరే అరగంట అంది కదా అని కూర్చున్నాను. కూర్చున్నాకనండి అరగంట అయిపోయిందండి. టైం చూసుకుంటున్నాను. అరగంట అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి "అమ్మా అరగంట అయిపోయింది రండి మీరు" అన్నాను. అంటే "ఇంకో అరగంట కూర్చోండి అప్పుడు కూర్చుంటాను నేను" అందండి. సరే అని మళ్ళీ అరగంట కూర్చున్నానండి. ఈ లోపల అలా, అలా, అలా వెనక్కి జరిగండి. మూడో అరగంట అయ్యేటప్పటికి ఆ మనిషి మనకు కనిపించలేదండి. నేనన్నాను, "మీరెక్కడ దిగుతారు?" అని అడిగానండి ఫస్టు. సామర్లకోట అని చెప్పిందండి. సామర్లకోట అంటే నేను 50 సంవత్సరాలు బట్టి ప్రయాణం చేస్తున్న సామర్లకోటలోనే దిగుతాను. సామర్లకోటలోనే ఎక్కుతాను. మాకది సెంటర్ అనమాట ట్రైన్ ఎక్కాలంటే బిక్కవోలికి. అందుకని సామర్లకోటలో దిగుతానని చెప్పిందండి ఆమె. అలాగా మూడో అరగంటకి వెనక్కి జరిగి అంతేనండి. మరి కనిపించలేదండి ఆ మనిషండి. అలా నేను బెజవాడ దాకా ప్రయాణం చేసి వచ్చేసానండి. అలా ఎన్నో అద్భుతమైనవండి. మన స్టీల్ ప్లాంట్‌లో చూడండి యూత్ కాన్ఫరెన్స్ అయింది. అయినప్పుడండి మొదటి రోజు కారులో ఎళ్ళాం. సర్వీస్‌కి పేరిచ్చాను. సర్వీస్ చేశాను. రెండో రోజు కూడా సర్వీస్ చేద్దామని ఎళ్తానంటే అందరూ మోటార్ సైకిల్ మీద ఎళ్తున్నారు మగోళ్ళందరూ. కారు లేదు. అప్పారావు గారికి ఫోను చేస్తే, "నేను మోటార్ బండి మీద ఎళ్తున్నాను. మీరు వస్తే రండి నాతో" అన్నారు. సరే వస్తానన్నాను. ఆయన బండి ఎక్కానండి. ఎక్కిన దగ్గర నుంచండి గుండె అదిరిపోతుంది. నాకు భయమండి. నేను పడిపోతాను. 30 కిలోమీటర్లు కదా స్టీల్ ప్లాంటు. అంత దూరం నేను ఎలా వెళ్ళగలను ఈ బండి మీద? నాకు భయమేస్తుంది స్వామి. నేను యాక్సిడెంట్ అయిపోద్దేమో స్వామి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను నేను. నేను యాక్సిడెంట్ అయిపోద్దేమో స్వామి నాకు. అందుకని నేనేమి చేయలేను యాక్సిడెంట్ అయిపోతే. ఈ కార్యక్రమాలేమీని. అందుకని ఎలా స్వామి నన్ను కాపాడండి. ఈ బండి మీద నేను స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళలేను. చాలా పట్టుకోవడానికి ఏమీ లేదు. మన ఇంట్లో పిల్లోడనుకోండి మనం భుజం మీద చెయ్యేస్తాం కొంచెం ధైర్యంగా ఉంటది. అందుకని ఈయన మీద భుజం మీద చెయ్యెయలేం కదా! అందుకని ఎలా స్వామి, ఎలా స్వామి నన్ను ఎలాగైనా మీరు కాపాడండి. బండి మీద నేను ప్రయాణం చేయలేనని మనసులో పదే పదే ప్రార్థిస్తున్నాను స్వామిని. ఒక సిగ్నల్ వచ్చిందండి. ఎయిర్‌పోర్ట్ దగ్గరికెళ్ళాం. సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ దగ్గర బండి ఆగిందండి. ఆగగానేనండి ఒక ఆమొచ్చిందండి అక్కడికి. వచ్చి, "అమ్మ మీరు స్టీల్ ప్లాంట్ దాకా ఈ బండి మీద ప్రయాణం చేయలేరు. రండి మేము కారులో ఎళ్తున్నాం. కారులో తీసుకెళ్తాం" అందండి. సిగ్నల్‌లో ఎన్నో వెహికల్స్ ఉన్నాయండి. ఆటన్నిటిని దాటుకొని వచ్చిందావిడ మా బండి దగ్గరికి నన్ను రమ్మండగానే నేను వెంటనే "అమ్మ దేవుడు బతికించావు స్వామి" అని ఒక ఉరుకు ఉరికానండి మోటార్ సైకిల్ మీద నుంచి ఉరికండి. ఎళ్ళానండి. ఆవిడ కూడా ఎళ్ళిపోయండి. కారులో కూర్చున్నానండి. ఆళ్ళు అనుకుంటున్నారట పాపం ఈవిడ పెద్దావిడ, ఈవిడ ఎలాగైనా మనం కారులో తెచ్చుకోవాలి. ఎక్కడన్నా సిగ్నల్ పడితే బావున్ను, సిగ్నల్ పడితే బావున్ను అనుకుంటున్నారటండి వాళ్ళు నన్ను చూసండి. అలా వాళ్ళెవరో నాకు తెలీదు. నేనెవరో వాళ్ళకి తెలీదండి. అది చూడండి ట్రాఫిక్ దగ్గర అక్కడ సిగ్నల్ దగ్గరే వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టారండి. తీసుకెళ్లారు స్టీల్ ప్లాంట్‌కండి. అవండి మహిమలండి. అలాంటి మహిమలండి స్వామి చూపించినయి ఇన్ని అన్నీ కాదండి. ఎన్నో అనుభవాలండి. ఎన్నో అనుభవాలు. ఎ కాశీ ఎళ్ళినప్పుడు 10 నెలలు అక్కడ కాశీలో ఉన్నాం కదా మేము. ఉన్నప్పుడండి ఒకసారండి ఇత్తడి సామాను షాప్‌కెళ్ళాను. వెళ్తే అండి ఒక బుల్లి చెంబు ఎంతో అందంగా ఉంది. మా దగ్గర చాలా చెంబులున్నాయి. చాలా చెంబులున్నాయి కానండి, ఈ బుల్లి చెంబు తొండ ఉండడానికి ఎంతో అందంగా ఉంది. అభిషేకం చేయడానికి ఎంతో బావుంటది. అందుకని కొన్నామా అన్న ఇంట్లో చాలా ఉన్నాయి చెంబులు. కొని ఏం చేసుకుంటాను ఇన్ని, ఇది అయినా ఖరీదు చాలా బావుంది అని ఆ షాప్‌కెళ్తున్నాను. దర్శనానికెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నాను. మళ్ళీ మర్నాడు ఎళ్ళినప్పుడు మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ చెంబు చూస్తున్నాను, వచ్చేస్తున్నాను.
అలా మూడోసారండి ఇంక ఉండబట్టలేక ఎలాగనో కొనేస్తాను. ఎంత చెప్తే అది రూ. 350. అందుకే రూ. 350 కదా! పెద్ద ఎక్కువ కాదు. ఎలాగన్నా సరే ఉంటే ఉన్నాయి ఇంట్లో చెంబులు కొంటానని కొన్నానండి. కొని తెచ్చుకున్నాను. ముచ్చట పడి అభిషేకం చేసేదాన్ని. దాన్నండి మేము కాశీ నుండి వచ్చేసేటప్పుడండి బయట తులసమ్మ దగ్గర పెట్టండి దాన్ని మర్చిపోయాను. ఆ చెంబు తెచ్చుకోలేదు. సగం దూరం వచ్చిన తర్వాత ప్రయాణంలో గుర్తొచ్చింది. అయ్యో! ఆ చెంబు నేను బయట వదిలేసాను తేలేదు. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్నానని చాలా బాధపడ్డాను. ఆ చెంబు వదిలేసి వచ్చినందుకండి. వదిలేసానని నాకు తెలిసింది. ముచ్చటపడి అయిపోయిందండి. ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసి జనవరిలో వచ్చేసాము. జూలై నెలలో గురు పౌర్ణమి వచ్చింది. గురు పౌర్ణానికి ఆహ్, ఒక జంట కూర్చోమన్నాను వ్రతానికి. ఆ వ్రతంకి సత్యనారాయణ గారు ఆళ్ళ భార్య కూర్చున్నారనమాట. కూర్చున్నాక పూజకి ఓ 4 చెంబులు పెడతాను. 2 చెంబులు అభిషేకానికి ఉంటే ఒకటి ఆళ్ళు ఆచమనం చేయడానికి అయ్యి ఉండాలి కదా! 4 చెంబులు పెడతాను. పైన అటక మీద ఉన్న చెంబులు కూడా తీస్తాను అనండి. నాకు వెండి పంచపాత్రలతో కదా నేను పూజ చేసుకుంటాను. ఆచమనానికి ఒకటిని, పక్కన ఒకటి పెట్టుకుంటాను. ఇదే ప్రత్యేక అకేషన్‌లప్పుడు ఆ చెంబులు తీస్తాను. అలాగే పైన పెట్టిన ఆ బ్యాగ్ తీసండి నేను చూడలేదు. చూడకుండా చెయ్యి పెట్టి ఓ చెంబు తీస్తానని తీసానండి. ఈ కాశీలో వదిలేసిన చెంబొచ్చిందండి చేతికండి. ఆ 4 చెంబులు, ఇంకా దీపారాధన కుందులు, ఇంకా సింహాసనాలు ఇత్తడివి పాత సామాన్లన్నీ పడేసి పైన పెట్టాను. ఆ పైన పెట్టిన దాంట్లో చెంబు తీస్తాను ఒకటని ఆ బ్యాగ్ తీసి నేను చూడకుండానే ఓ చెంబు చెయ్యి పెట్టాను. చెయ్యి పెట్టి ఒక చెంబు తీస్తాను అని. అంతే ఆ చేతికండి కాశీలో వదిలేసిన చెంబొచ్చిందండి. మళ్ళీ ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కాదండి. మళ్ళీ అలాగా ఒక నిమిషం అలా ఉండిపోయానండి ఆ చెంబట్టుకునండి. అయ్యో! స్వామి ఎక్కడ కాశీలో వదిలేసానని ఎంతో బాధపడి 7 నెలలకంట. అంటే గురు పౌర్ణమికి జనవరిలో వచ్చాము. మేము కాశీ నుండి గురు పౌర్ణమి నాడు ఈ చెంబు నా చేతికొచ్చిందండి. ఇంకెంతో ఆనందం అయిపోయిందండి. ఇంకెంత ఆనందం చెప్పలేను. అంత ఆనందం అయిపోయిందండి ఆ చెంబు చూడగానేనండి. ఆ తర్వాత ఎవరో పంతులు గారు పూజ చేయడానికి వచ్చారు. వచ్చి "అమ్మ ఈ చెంబు చాలా బావుంది. నాకిస్తే నాకు చాలా ఉపయోగపడుద్దమ్మా" అన్నారు. అయ్యో! తప్పకుండా తీసుకోండి అని ఆ పంతులు గారికి ఇచ్చానండి ఆ చెంబు. అలాగే నాయన కూడా ఎంతో ముచ్చట పడ్డారు ఆ చెంబుని చూసి. నాకెక్కువ ఉపయోగపడుద్దంటే సరే తీసుకోండని ఆయనకిచ్చానండి. అలాగండి ఆ మహిమలు స్వామియి అలా ఎన్నోనండి. ఇంకా చిన్న చిన్నయన్నీ ఇంకా చాలా చాలా జరుగుతాయి. ఈ కొన్ని ముఖ్యమైనయి ఇవే నేను ఇవి చెప్పడం జరుగుతుందనమాటండి. ఒకసారి యాత్రెళ్ళామండి నెల రోజులు. అంటే 2000 సంవత్సరంలో యాత్రెళ్ళానండి. యాత్రెళ్ళినప్పుడండి భువనేశ్వర్‌లో దిగాను. ఫస్ట్ యాత్ర భువనేశ్వర్‌తో మొదలనమాట. నెల రోజుల యాత్ర అది. మొత్తం చార్ధామ్స్ అన్నీ. ఇప్పుడు భువనేశ్వర్‌లో దిగి స్నానం చేస్తున్నప్పుడు చెవులు రుద్దుకున్నానండి. రుద్దుకున్నాక స్నానం చేసేసాను. చేసేసిన తర్వాతండి మళ్ళీ తుడుచుకుంటాకిలా తుడుస్తానని చెవులు చూసుకుంటే ఒక దుద్దు లేదు. ఆ బాత్రూమ్‌లో పడిపోయిందండి ఒక దుద్దు. అంతా వెతికానండి ఎక్కడ కనిపించలేదు. ఇంక బాత్రూమ్‌లో పడిపోయింది కొట్టుకొని ఎళ్ళిపోయి ఉంటది. ఇంక దొరకలేదు. అది ఎతికినా సరే, సరే ఈ చెవు మాత్రం ఎందుకు ఇంక ఒకటి ఏం పెట్టుకుంటానని ఆ ఉన్న చెవుది కూడా తీసేసి పర్సులో ఏసేసుకున్నానండి. అయిపోయింది అక్కడికి. నెల రోజులు యాత్ర అయిపోయిందండి. యాత్ర అయిపోయి ఇంటికొచ్చానండి. ఇంటికొచ్చిన తర్వాత లాకర్‌కెళ్ళండి ఎందుకో ఏవో నగలు కావాలని బాక్స్ తీస్తే అండి, ఆ భువనేశ్వర్‌లో బాత్రూమ్‌లో పోయిన దుద్దండి ఒకటి ఈ బాక్స్‌లో ఉందండి. లాకర్‌లో. బాక్స్‌లో ఉందండి ఆ దుద్దండి. ఎంత అద్భుతమో చెప్పలేనండి. అంత అద్భుతమైన మహిమలండి నాకు నా జీవితంలో జరిగిన అన్నీ కూడా పరమ అద్భుతాలండి. అది ఎక్కడ చదివినయి కాదు, విన్నయి కాదండి. స్వయంగా నేను అనుభవించినియండి. అందుకనే స్వామి భగవంతుడు కాదనుకున్నా, స్వామే స్వయంగా వచ్చి నేను దేవుడిని కాదు, నేను మనిషినే అన్నా నేను నమ్మనండి. నువ్వు నాకెప్పుడూ దేవుడివే. అదండి. సర్వకాల సర్వావస్థలందు. ఒకసారి బర్త్‌డే చేశానండి. చేసి 15 రోజులు సాయి గాయత్రిది చేసి బర్త్‌డే చేసి చాలా అలిసిపోయి మంచి నిద్ర మీద ఉన్నానండి. 23 తారీఖు బర్త్‌డే అయిపోయింది. 24 తెల్లవారుజామునండి స్వామొచ్చారండి. స్వయంగా వచ్చారు బెడ్‌రూమ్‌లోకి. వచ్చండి నా కాళ్ళ మీద ఇక్కడ చెయ్యేసారండి. అంటే అక్కడ చీర ఉండదు గదా! ఇక్కడ. ఆయన స్పర్శ నాకు తెలియాలని. ఇక్కడ చెయ్యేసండి, "ఈ శరీరం నీది కాదు, నాది" అని అనబోతున్నారండి. చివరిదాకా స్వామి. ఆ నిద్దట్లోనే ఉన్నానండి మగతలోనండి. కానీ చెయ్యేసారు నా మీద అని నాకు తెలుస్తుంది.
చల్లగా స్పర్శ తగులుతుంది. కానీ ఈ శరీరం నీది కాదు. చివరిదాకా స్వామి అన్నానండి. నీది కాదు నాది అని ఇంకా ఆయన నోటంట పూర్తిగా రాలేదు. చివరిదాకా స్వామి అన్నానండి. ఒకటే మాటండి. అలాగండి ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహిమలు, ఎన్నో జరుగుతూ ఉంటాయండి. ఎప్పుడు నిత్యం నా కూడా ఉన్నట్టే ఉంటారండి స్వామండి. అన్నీ చెప్తారండి. ఏదన్నా ఇది చెయ్యి, ఇది టిఫిన్ చెయ్యి, స్నాక్స్ చెయ్యి, ఈ వంట చెయ్యి. ప్రతీదీ ఒక్కోసారి అన్నీ చెప్తారండి. ప్రసాదం కూడా ఈ ప్రసాదం చెయ్యి అని చెప్తారండి. అమెరికా వెళ్ళినప్పుడండి, 5గురు పిల్లలండి రూమ్‌మేట్సు. ఆ రూమ్‌మేట్స్ నేను అనుకున్నాను, పాపం వీళ్ళందరూ బ్యాచిలర్సు. ఆళ్ళే వండుకు తింటున్నారు. నేను అమెరికా ఎళ్తున్నానంటే అమ్మమ్మ వస్తుందని పిల్లలందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తారు. నేను బాగా వండి పెడతానని అనుకుంటారు, ఎక్స్‌పెక్ట్ చేస్తారు. స్వామి నా వంటలు వాళ్ళకి నచ్చుతాయో లేదో పాపం వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఒకసారి ఈ చేతిని ఆశీర్వదించండి స్వామి అన్నానండి. ఆళ్ళకి బాగా నేను వండి పెట్టాలి. ఆ 5గురు పిల్లలు. నాకు ఒక్క మనవడు కాదు. అమెరికాలో 5గురు మనవలు. ఈ చేతిని ఒక్కసారి ఆశీర్వదించండి స్వామి అన్నానండి. స్వామి నిజంగానే ధ్యానంలో ఈ చేతి మీద చెయ్యేసారండి. అమెరికా ఎళ్ళానండి. ఇంక ఏ కూర వండని, ఏ టిఫిన్ చేయని ప్రతీదీ కూడానండి. అంత రుచి, అంత అద్భుతంగా ఉన్నాయనండి ఆ పిల్లలు. ఎప్పుడూ తినలేదు అమ్మమ్మ గారు మీ ఇలాంటి వంటండి, ఇలాంటి భోజనాలు మేము చేసుకుంటాం కానీ, ఇలాంటి వంట ఎప్పుడూ తినలేదండి. ఇంత రుచిగా ఉన్నాయి అన్నారండి. ఆడపిల్లలు గూడా ఫ్రెండ్సు, హిందూ ఫ్రెండ్స్ వచ్చారండి. నేనెళ్ళిపోయే రోజున సెండ్ ఆఫ్ ఇవ్వడానికొచ్చారు. ఆ రోజు నేను ఉప్మా చేశాను పొద్దుట టిఫినండి. ఆ ఆడపిల్లలు కూడా తినండి ఉప్మా కూడా ఇంత రుచిగా ఉంటదని మేమెప్పుడూ తినలేదు గమనించలేదు ఆంటీ గారు, అమ్మమ్మ. అమ్మమ్మ అనేవారండి. ఉప్మా కూడా ఇంత రుచిగా ఉంటదని ఇప్పుడే తెలిసింది మాకు. ఇన్నాళ్ళు ఎప్పుడూ తినలేదు. ఎన్నో సార్లు ఉప్మా చేసినా మేము ఇంటి దగ్గర ఉప్మా తినమసలు. అలాంటిది ఇంత రుచిగా చేశారంటే అప్పుడు నేను అనుకున్నానండి ఇదంతా స్వామి మహిమ. ఈ చేతిని ఆశీర్వదించమని ఆశీర్వదించుకుని వచ్చాను ఈ చేతి. అందుకని ఈ చేత్తో ఏది చేసినా అది రుచిగా ఉంది. ఇది నా గొప్పతనం కాదు అదంతా స్వామి గొప్పతనం. అని ఎప్పుడూ అనుకుంటానండి. ఇప్పుడు కూడా నేనేమైనా చేస్తే అన్నీ చాలా బాగున్నాయండి. మా గంగ హైదరాబాద్‌లో అన్నీ ఎంత చేస్తున్నావు పెద్దమ్మ వంటలంటే, ఒకసారి స్వామి చేతిని ఆశీర్వదించారా అందుకనే రుచిగా ఉంటున్నాయి. అది స్వామి గొప్పతనం నాది కాదు అన్నానండి మొన్న హైదరాబాద్‌లో. అలాగండి స్వామి గురించి చెప్పాలంటే ఎన్నో చెప్పొచ్చు. నీకెన్నో ఎన్నోనండి. ప్రమాదయ్యే ముందండి అంటే హాస్పిటల్‌లో చేరారు సూపర్ హాస్పిటల్‌లో స్వామి. సూపర్ హాస్పిటల్‌లో చేరిన తర్వాతండి చూడ్డానికి ఎళ్దాము పాపం స్వామికి ఒంట్లో అనుకున్నా, సూపర్ హాస్పిటల్‌కి మనల్ని రానివ్వరు కదా! ఎళ్ళినా ఏం ప్రయోజనం వెళ్ళలేదండి. కానీ ఆఖరిన ఏప్రిల్ 24న స్వామి సమాధి అయిపోతారు కదా! అవతారం చాలిస్తారు. అప్పుడు 21 తారీఖునండి స్వామి ధ్యానంలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ చూపించి బయలుదేరి వెంటనే రా అన్నారండి. 21 అండి. 24న ఆయన పాదం భావించారు. 21ని నాకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ చూపింది రా అని బయలుదేరన్నారు. అంటే అయ్యో! స్వామి ఎందుకో రమ్మంటున్నారంటే మా సునీత, నేను వస్తానంది. ఇద్దరికీ మా అల్లుడిని తత్కాల్‌లో టికెట్ బుక్ చేయమన్నానండి. సోమవారానికి దొరికింది టికెట్ తత్కాల్‌లో. శనివారం చెప్పారు. సోమవారానికి టికెట్ దొరికిందండి. కానీ ఆదివారమే స్వామి శరీరం వదిలేశారు. సోమవారం టికెట్ దొరికింది కదా! మీరందరూ బస్సులో ఏసుకెళ్లారు. నేను ట్రైన్‌కెళ్ళానండి. ట్రైన్‌కెళ్ళిన తర్వాత ఆ రోజు మర్నాడు దిగాను మంగళవారం నాడు. మంగళవారం అంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 3 దర్శనాలు చేసుకున్నాను. స్వామి బాడీని దర్శనం చేసుకున్నాను. 3 దర్శనాలే అయినాయి. అంటే క్యూలో నిలబడ్డం 2 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ఎళ్ళడం. అలా చుట్టాలింట్లో దిగండి 3 దర్శనాలు చేసుకున్నాను. తెల్లారి బుధవారం నాడు స్వామి సమాధి అయిపోయారండి. సాయంత్రం బయలుదేరి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కి బయలుదేరి పైన పడుకున్నానండి. పైన ఇవి మిడిల్‌లో కాదండి. పైనే పడుకున్నా. పడుకున్నానండి. ఇంక స్వామి ఎళ్ళిపోయారు. ఇంక మనకెవరు దిక్కు మనం అనాథలం అయిపోయామనండి. చాలా బాధపడ్డానండి. తెల్లవారు నిద్రపోలేదు. అప్పుడు తెల్లారుజామున 5కి స్వామొచ్చారండి. మళ్ళీ కనిపించారు. కనిపించి నేనెక్కడికి పోలేదు. ఇక్కడే ఉన్నాను. నీతోనే ఉన్నాను. నీలోనే ఉన్నాను. నేను ప్రేమ సాయి అవతారంలో నీకు దగ్గరగా లేను. నీతో మాట్లాడలేదు. నీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని చాలా బాధపడుతున్నావు కదా! ప్రేమ సాయి అవతారంలో నేను నీకు చాలా దగ్గరగా ఉంటాను. నిన్ను నా దగ్గరికి తీసుకుంటాను. దగ్గరగా ఉంటావు నాకు. నువ్వేం బాధపడకు. నాకు చాలా దాహంగా ఉంది. కొంచెం నీళ్ళివ్వు అన్నారండి. అన్నారండి తెల్లారుజామున 5కి. అప్పుడు చెంచుతో చెంబుడు నీళ్ళిచ్చానండి. తాగారండి. గటగట తాగారండి స్వామి. తాగి దీపం పెట్టు సమాధి మీద దీపం పెట్టు అన్నారండి. అంటే అక్కడ నూనె, ఒత్తి వేసున్నాయండి. నేను దీపం వెలిగించానండి. వెలిగించాక ఇంక నేను లేనని అనుకోకు. నేనిక్కడే ఉన్నాను. నేనెక్కడికి వెళ్ళలేదు.
అని చెప్పారు. చెప్పండి అంతే అయిపోయారండి. అప్పుడు స్వామి ఓహో! ప్రేమ సాయి అవతారం వస్తదన్నారు కదా! వస్తదే వస్తది. అప్పుడు దగ్గరవుతాను అని ఆ తృప్తితోటి కొంచెం బాధ ఉపశమనం కలిగిందండి. నా బాధకి ఉపశమనం చూపించారండి స్వామి. అలాగయిందండి. అలాగా చివరిదాకా నా ఊపిరున్నంత వరకు మనస, వాచ, కర్మణ స్వామితోనే నా జీవితం వెళ్ళిపోవాలి. స్వామి పాదాలతో ఐక్యమైపోవాలని ఇదే నా కోరికండి. స్వామి సేవ చేస్తూ స్వామిలో ఐక్యమైపోవాలన్నదే నా కోరికండి. మనస, వాచ, కర్మణ కూడాని. నా ఊపిరి, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు అన్నీ స్వామే. జై సాయిరాం. ఏవండీ, చాలామంది మా ఛానల్‌ని ఆదరిస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే ఎక్కువ మంది చూస్తున్నారు. మీరందరూ గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎంతో మంచి కంటెంట్‌తో మీ ముందరికి రాగలము. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్‌ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కితే కొత్త కొత్త నోటిఫికేషన్స్ మీకొస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ధన్యవాదాలు.